ఇటీవల మేము సదరం సర్టిఫికెట్లు హెల్త్ చెకప్‌లకి వెళ్ళి 6 నెలలు దాటింది. ఒక్కొక్కళ్ళకి 8 నెలలు దాటింది. కానీ హెల్త్ చెకప్‌లకని మమ్మల్ని రీవెరిఫికేషన్ పంపించి పాత పాత సదరం సర్టిఫికెట్ ఉన్నా కానీ కంపల్సరీగా హెల్త్ చెకప్‌లు చేయించుకోవాల్సిందే అని చెప్పారు. మేము వెళ్ళాము. కానీ ఇంతవరకు మాకు కొత్త సదరం సర్టిఫికెట్ జనరేట్ అవ్వలేదు అని సచివాలయం వాళ్ళు మమ్మల్ని ఆహ్, ఎట్లా చెప్పాలి, అది ఇబ్బంది పెట్టడం అని కాదు కానీ తిప్పిస్తానే ఉన్నారక్క అని నాకు చాలా మెసేజెస్, కామెంట్లు, ఫోన్లు కూడా చేస్తున్నారు ఈ మధ్యలో. మరి ఎక్కడ ఈ సమస్యకి మాకు పరిష్కారం దొరుకుతుంది, మేము ఎక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి అనే ఈ విషయాల మీద ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. నమస్తే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. హైప్ అని ఉంటుంది, దాన్ని కూడా మీరు హైప్ చేయండి, ఓకేనా? నమస్తే అండి, నా పేరు మధులత. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, మనకు అతిపెద్ద సమస్యలాగా మారిన సదరం సర్టిఫికెట్లు. ఈ సదరం సర్టిఫికెట్ల గురించి ఎట్లా అప్లై చేసుకున్నామో దాని గురించి తెలుసుకోబోయే ముందు, మాకు పాత సదరం సర్టిఫికెట్ ఉంది, పెన్షన్ కూడా వస్తుంది, ఓకే రైట్. కానీ సచివాలయం వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకోమని చెప్పేసి మాకు డాక్టర్ గారి దగ్గరికి పంపించారు. మేము చెకప్ చేయించుకొని 6 నెలలు దాటింది, కానీ సదరం సర్టిఫికెట్ జనరేట్ అవ్వలేదు అంటున్నారు. దీంతో మాకు రకరకాల సమస్యలతో పాటు మేము ఎక్కడ మా సమస్యని పరిష్కారం దొరుకుతుంది అని ఈ వీడియో అనమాట. ఈ సర్టిఫికేట్ ఇంకా రాలేదు. దీంతో బస్ పాస్ కానీ, ట్రైన్ పాస్ కానీ, రాయితీలు కానీ, ఇతర ప్రభుత్వ సంస్థలు పొందడంలో మేము చాలా విఫలం అవుతున్నాము. చాలా టెన్షన్తో, బాధతో, ఫాస్ట్గా చెప్పేస్తున్నానా, బాధపడుతున్నామక్క అని. ఇలాంటి పరిస్థితిలో మీరు చేయాల్సింది ఏంటంటే, మొదటగా మీరు హెల్త్ చెకప్ చేయించుకున్న ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది కదండి, గవర్నమెంట్ హాస్పిటల్లో సంథింగ్ మీకు ఇచ్చుంటారు కదా ఆ కాగితంలోది. అక్కడ సదరం సర్టిఫికేట్ చేయించుకున్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి సదరం మెడికల్ బోర్డుని కలిసి మీ దరఖాస్తు ఏ దశలో ఉంది సార్, మేము చెకప్ అయితే చేయించుకున్నాము, ఈసారి మీరు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళగాకండి, సచివాలయంకి వెళ్ళగాకండి, ఇట్లా చేసి చూద్దాం. ఒక సొల్యూషన్ 4 రకాలుగా ట్రై చేస్తే ఏదో ఒక రకంలో మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని నా చిరు ప్రయత్నం అనమాట, ఓకేనా? ఏ దశలో ఉంది అని అడగండి. ఒకటి, ఇక్కడ సరైన సమాధానం రాకపోతే మీ జిల్లా డిఎంహెచ్ఓ ఆఫీస్, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. సార్, మేమైతే ఎక్కడైతే చేయించుకున్నామో అక్కడ మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు, కాబట్టి ఇక్కడ మేము చేయించుకున్న హెల్త్ చెకప్కు సంబంధించిన సదరం సర్టిఫికెట్ మాకు 6 నెలలు అయింది సార్, 4 నెలలు అయింది సార్, 8 నెలలు అవుతుంది సార్, ఎందుకు రాలేదు, కనీసము అది ఏ దశలో ఉంది దాని గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాము అని డిఎంహెచ్ఓ ఆఫీసులో ఫిర్యాదు చేయొచ్చు. ఓకే, 2 ఇక్కడికి. ఒకటి, మీరు ఎక్కడైతే చేయించుకున్నారో అక్కడ ఒకటి, 2 డిఎంహెచ్ఓ ఆఫీస్, ఓకే. ఇంకోటి వచ్చేసి, ఇక్కడ ఫిర్యాదు పరిష్కారం కాకపోతే జిల్లా దివ్యాంగుల సంక్షేమ శాఖ, ఇది 3వది, అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజేబిలిటీ సంప్రదించండి. ఓకే, ఈ 3 ఇక్కడ కూడా మన జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ ప్రతి జిల్లాలో ఉంటుందండి. అక్కడికి వెళ్ళి, సార్ మా సదరం సర్టిఫికెట్ రాలేదు, మేము 6 నెలలుగా ఎదురు చూస్తున్నాము, ఇప్పుడు మేము ఏం అప్లై చేసుకోవాలన్నా కొత్త సదరం సర్టిఫికేట్ తీసురండి అంటున్నారు, మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్, మా కొత్త సదరం సర్టిఫికెట్ ఎప్పుడు వస్తుంది, ఏ దశలో ఉంది, దాని గురించి కొంచెం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్ అని జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో కూడా అడగొచ్చంట మనం. 3 అయిపోయినాయా? ఒకటి, అవసరమైతే జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన, అంటే దాన్ని ఏమంటారు, పీజీఆర్ఎస్. సచివాలయం దగ్గర మాత్రం తిరక్కండి. పీజీఆర్ఎస్లో
కూడా అర్జీ పెట్టి సాధారణంగా 7 రోజుల్లో స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? అవకాశం ఉంటుంది. మీ దరఖాస్తు ఏ దశలో ఉందో కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇదొకటనమాట. ఓకే. వచ్చేసి ఇవి మీరు ఈ 4 చోట్లకి తీసుకెళ్లాలంటే మీతో ఏమేమి తీసుకెళ్ళాలి, కావాల్సిన డాక్యుమెంట్ రిక్వైర్మెంట్ అన్నమాట. పాత సదరం సర్టిఫికేట్ ఉంది కదండి, అది మీతో తీసుకెళ్ళండి. రెండోది హెల్త్ చెకప్ రసీదులు, మీకంటూ సచివాలయం వాళ్ళు ఒక పేపర్ ఇచ్చి ఉంటారు కదా, దాన్నైనా జిరాక్సులు చేయించుకొని ఉంటారు, లేకపోతే గుర్తు పెట్టుకొని ఉంటారు, లేదా మొబైల్ ఫోన్లో ఫోటో తీసుకొని ఉంటారు, దాన్ని కూడా మీ ఎంటర్ తీసుకెళ్ళాలన్నమాట. మూడోది మొబైల్ నెంబర్, కంపల్సరిగా మొబైల్ నెంబర్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డు కంపల్సరీ, ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి. ఈ 4 ఏమేమిటి? ఆధార్ కార్డు, పాత సదరం సర్టిఫికెట్, హెల్త్ సంబంధ సచివాలయం వాళ్ళు ఇచ్చిన పేపరు, మొబైల్ ఫోన్. ఇవన్నీ నేను చెప్పిన ఈ 4 చోట్లలో వీటిని తీసుకెళ్ళి మా సదరం సర్టిఫికెట్ ఏ దశలో ఉంది సార్, మాకు కొంచెం తెలియజేస్తారా, మా సదరం సర్టిఫికెట్లు మాకు కావాలి అని మీరు అడగండి కంపల్సరిగా. ఒక ముఖ్యమైన విషయం, కేవలం ఫోన్ చేస్తాము అట్లా చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఏమంటారంటే, మేము ఫోన్ చేస్తాము, మీరు వెయిట్ చేయండి ఇట్లా అని పంపించేస్తారు. కాబట్టి మీరేం చెప్తారు, అయితే నెలల తరబడి వేచి ఉండకండి, మీ దరఖాస్తు ప్రస్తుతం ఏ దశలో ఉందో అధికారులను అడిగి తెలుసుకోవడం మన మినిమం హక్కు అన్నమాట. మనం తెలుసుకోవడంలో తప్పు లేదు కదండి, అవునా కాదా? తెలుసుకోకుండానే వచ్చిద్దిలే, వాళ్ళే చెప్తారని నెలలో గడిచిపోతుంది. అట్టా వెయిట్ చేయకండి ఇక నుంచి. ఈ సమస్య ఎదుర్కొంటున్న దివ్యాంగులు ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ఎక్కువ మందికి ఈ సమాచారం చేరవేసేలా సహకరించండి. కాబట్టి మనము చూసేసి గమ్మునే ఉండకుండా ఏదైనా గ్రూపుల్లో నా వీడియో వచ్చింది అనుకోండి, దాన్ని షేర్ చేయండి. మీకు ఎంతో కొంతమంది, కొంచెం మంది అయినా ఫ్రెండ్స్, లేకపోతే మనకు తెలిసిన దివ్యాంగులు, ఇప్పుడు నాకు కొంతమంది దివ్యాంగులు తెలుసు, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసామనుకోండి, దీంట్లో ఉన్న కనీసమైన డీటెయిల్స్, ఏమేమి తీసుకెళ్ళాలి, డాక్యుమెంట్లు, ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా అడగాలి, ఎట్లా ప్రొసీజరు, అవన్నీ కనీసం వినడం చూడడం ద్వారాగా అయినా తెలుసుకుంటారు అని నా ఈ చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ప్లీజ్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మన వీడియోస్ని మన దివ్యాంగుల కుటుంబానికి వీలైనంత ఎక్కువ మందికి చేరితే ఈ సమాచారం వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మనము సహాయం చేసిన వాళ్ళం అవుతారు. నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, అరే మన వాళ్ళకి నేను ఏదైనా చేయగలుగుతానా అనుక్షణం ఆలోచిస్తూనే ఉంటాను. ఏం చెయ్యాలి, ఈ సమస్యను ఎట్లాగా. ప్రతి ఒక్కళ్ళు ఫోన్ చేస్తున్నారు, మేడం మా సదరం సర్టిఫికేట్ రాలేదు మేడం, మాకు 6 నెలలు అయిపోతుందంటే ఆలోచన ఒకటే ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనలో నుంచి ఈ కొన్ని నేను తెలుసుకొని మీకు తెలియజేశాను. మీరేం చేస్తారు, మన దివ్యాంగుల ఫ్యామిలీకి తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ అయిన వీడియోతో నేను మీకు కలుస్తానే ఉంటాను. మనం ఇట్లాగా కొనసాగిస్తానే ఉందాం మన సంభాషణని. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.